అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 10 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ భారీ వర్షాలు నమోదవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో సాయంత్రం వేళైతే హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. దానికి గల కారణాలు ఏంటి? ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో నిన్న ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది ఈ రోజు మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ అలాగే ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటింది. ఆ అల్పపీడన ప్రాంతం నుంచి మన తెలంగాణ వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది, అల్పపీడన ద్రోణి. అలాగే మరొక ద్రోణి అదే లో ప్రెషర్ ఏరియా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు కూడా మరొక ద్రోణి నడుస్తుంది. ఇవన్నీ కూడా సగటు సముద్ర మట్టం నుంచి ఇంచుమించు 4 నుంచి 7 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నాయి. సో వీటి వల్ల మనకి తెలంగాణ భూభాగం మీద బాగా మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్ సీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. రాగల ఈ రోజు రేపు ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు, ఈ రోజు అయితే విస్తృతంగా వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మనం కొన్ని జిల్లాలకి భారీ వర్షం సూచన చేశాము. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా భారీ వర్ష సూచన చేశాము. అలాగే ఈ నెల 25వ తారీఖు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇది మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది. ప్లస్ అది 26వ తారీఖు నాటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. 27వ తారీఖు నాటికి తూర్పు కోస్తా తీరం ప్రాంతంలో అది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకి సమాచారం. ఈ రెండవ అల్పపీడనం ఇంకా బలంగా ఉంటుంది. సో దానివల్ల మనకి 25, 26, 27 తారీఖులు కూడా మనకి భారీ వర్షాలు కొనసాగుతాయి. ముఖ్యంగా 26వ తారీఖు 27వ తారీఖు నాడు మనం అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. 26వ తారీఖున అయితే మనకి తెలంగాణలోని చాలా జిల్లాల్లో హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, అంటే ఏమన్నా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంటుందా? ఏ విధంగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది? 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలకు అతలాకుతలమైపోతున్నారు, జనజీవనం అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. సో మరి 26వ తారీఖు భారీ వర్షం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ముఖ్యంగా ప్రస్తుతం మనం 23, 24, 25 తారీఖులకి ఎల్లో అలర్ట్, 26, 27 తారీఖులకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో 26, 27 తారీఖున కొన్ని జిల్లాలు, ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలో జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాలు, ముఖ్యంగా మనకి నిజామాబాదు, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో ఆ జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తాము 26వ తారీఖు నాటికి. అలాగే 27వ తారీఖు నాడుకి కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో ఆ రోజు ఒక 5-6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది, మిగిలిన జిల్లాలకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఓవరాల్గా లాస్ట్ సార్, ఇక మనకి ఎప్పటి వరకు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? సో ఈ నెలతో కంప్లీట్ అవుతుంది, అక్టోబర్ నెలలో కూడా ఇదే ప్రభావం ఉండే అవకాశం ఉంది సార్? మనకి ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు కూడా ఈ 2 అల్పపీడనాల వల్ల మనకి వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత ఈ అల్పపీడనము వాయుగుండంగా కూడా మారుతుంది కాబట్టి తదుపరి అది ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత కూడా 2-3 రోజులు దాని ప్రభావం అయితే ఉంటుంది. ఇంచుమించు అక్టోబర్ 2-3 తారీఖుల వరకు కూడా మనం ప్రస్తుతం ఈ 2 అల్పపీడనాల వల్లే వర్షాలు విస్తృతంగా పడే అవకాశం ఉంది. తదుపరి మనకి మాన్సూన్ అనేది విత్డ్రావల్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనకి ఒక వారం రోజుల పాటు అడపాదడపా వర్షాలు ఉంటాయి. అక్టోబర్ 10వ తారీఖు వరకు మనకి వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అల్పపీడనం కారణంగా ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అండ్ అల్పపీడనం కారణంగా ముఖ్యంగా హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు అలర్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 26 తారీఖు నుంచి 27 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి, దానిలో భాగంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్, బేగంపేట వాతావరణ శాఖ కేంద్రం నుంచి.